శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అప్సాన్ రాజు. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే మనకి మంచి మంచి కంటెంట్లు దొరుకుతాయి. ఇప్పుడు తరకాబని కేసు చూడండి, దాంట్లో ఆయన $9 చెప్పారు, మళ్ళీ దానికి అమౌంట్ వచ్చేసి ఎంత 70,000 అండి చెప్పింది, 72,000. అసలు ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంది కదండి. పైగా ఏదో ఆ $9కి ఇంత రాద్ధాంతం చేస్తున్నారా అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వచ్చా అండి? మార్నింగ్ షో బిగిన్ అయ్యే టైంకి ఆయన ప్రెస్ మీట్ మొదలుపెట్టి, మార్నింగ్ షో బిగిన్ అయ్యే టైంకి ప్రెస్ మీట్ మొదలుపెట్టాడు. మ్యాట్ని వేసే టైం దాకా ప్రెస్ మీట్ కంటిన్యూ అయింది. అంతసేపు వచ్చిందా? 2 గంటల 43 నిమిషాలు. ఓకే. అంటే ఇంకా మ్యాట్ని జనం వచ్చి క్యూలో నుంచోరుండారు, ఇక మీరు బయటికి పోండి అని చెప్పని జనాన్ని బలవంతంగా తరివేసి అంతసేపు ప్రెస్ మీట్ కంటిన్యూ చేశాడు ఆయన. సరే, ఇంతసేపు ప్రెస్ మీట్ కంటిన్యూ చేశాడు కదా, ఏదైనా విలువైన సమాచారం ఇస్తాడేమో, ప్రభుత్వాన్ని ఏదైనా తప్పుల విషయంలో నిలదీస్తాడేమో, ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలు, వాళ్ళ పాలనలో జరిగే అవినీతి, వాళ్ళ విధానాల్లో ఉన్న లోపభూయిష్టత, ఇటువంటి వాటి గురించి మొన్నటి వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడుగా ఏదైనా ప్రస్తావిస్తాడని చెప్పని అందరూ ఎదురు చూశారు. అయితే యథావిధిగానే ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు, ఇంకెవరో ఇచ్చిన హాఫ్ కుక్డ్ మెటీరియల్, వాటిని పెట్టుకొని ఆయన ఎంపిక చేసుకున్న మీడియా వాళ్ళని పిలిపించి, ఎవరు ఆయన్ని ప్రశ్నించడానికి వచ్చి అక్కడ కూర్చున్న విలేకరులో ఎప్పుడూ ఎక్కడ చూపిరు, ఏకపాత్ర అభినయం ఆయన్నే చూపిస్తారు. ఈ మీడియా వాళ్ళు వచ్చారు అని చెప్పని ఎప్పుడన్నా ఆ మీడియా వాళ్ళని చూపించిన ఒక్క బయట చూసారా మీరు? సాక్షాత్తు ప్రధానమంత్రి గారైనా, అమెరికన్ ప్రెసిడెంట్ అయినా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా అక్కడ మీడియా వాళ్ళని కూడా చూపిస్తారు. వాళ్ళు అడిగే ప్రశ్నలు, వీళ్ళు చెప్పే సమాధానాలు మనకి సక్రమంగా సకాలంలో రికార్డ్ అయ్యి మనం అందరం చూస్తుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే మాత్రం ఆయన తప్పితే ఇంక వేరే ఎవరు కనపడరు. ఆ పక్కన ఉన్న వాళ్ళని ఆయన సందేహాలు అడుగుతుంటాడు ఒక్కోసారి. ఆ సందేహాలు ఎవరిని అడిగాడు, ఎవరు వాటిని నివృత్తి చేశారు, ఎవరు ఈయన ప్రశ్నలకు సమాధానం చెప్పారు కూడా మనకు కనిపిరు. అంటే సింగిల్ పాయింట్ ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారినే చూపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చూపించాలి, ఆయన చెప్పేది మాత్రమే వినిపించాలి అని చెప్పని ఒక ఎజెండాతోటి ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా రూపంలో ఆ ప్రెస్ మీట్ నడుస్తూ ఉంటుంది. కంప్లీట్ స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్. అంటే మనం చాలామంది నాయకులు ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటాం. అన్ని మీడియా సంస్థల్ని ఆహ్వానిస్తారు, వాళ్ళు సంధించే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పగలుగుతారు. ఒక్కొక్కసారి దాదాపుగా మీడియా ప్రతినిధులు ఎక్కువ మంది అయిపోతే మనం చూస్తుంటాం, మీరు అందరూ ఒకేసారి కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అడగండి, అది ముందు మీరు అడగండి అని చెప్పని, మీరు ఏ పేపరో చెప్పి పరిచయం చేసుకోండి అని చెప్పని ఈ సమాధానం చెప్పేవాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం అవన్నీ. వీళ్ళు కూడా మేము పలానా సంస్థ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పని, మా పేరు ఇది అని చెప్పని చెప్పుకొని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. యథావిధిగా జరిగే మీడియా ప్రెస్ మీట్లో ఈ సంఘటనలన్నీ మనం కొన్ని వందల సార్లు టీవీ ప్రసారాలు మొదలైన నాటి నుంచి చూస్తున్నాం మనం. అంతకుముందంటే ఆల్ ఇండియా రేడియో వార్తలు, వార్తాపత్రికలే కాబట్టి మనకి ఈ తతంగం కనిపించేది కాదు. కానీ టీవీ మాధ్యమం దాదాపు 1986-87 నుంచి పోర్టబుల్ టీవీల రూపంలో సామాన్యుడి ఇంటికి కూడా చేరటం మొదలైన నాటి నుంచి ఈ సమాచారం అనేది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కానీ ఎవరు ప్రశ్నించారు, ఏం ప్రశ్నించారు, ఎవరెవరు హాజరయ్యారు, ఎంతమంది హాజరయ్యారు, ఈ విధమైన ఏ సమాచారం బహిర్గతం కాకుండా జరిపే ప్రెస్ మీట్లు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. ఇంకా కొన్ని ఉంటాయి మీరు గమనించుకుంటే. ఇప్పుడు ఆల్ఖైదా వాళ్ళని, మావోయిస్టులని, అప్పుడు నక్కీరన్ గోపాలను వీరప్పన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు. అలా వెళ్ళే క్రమంలో ఆ విలేకరులకి కళ్ళు గంతలు కట్టి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా వీళ్ళ రహస్య ప్రదేశాలకు తీసుకెళ్ళి అక్కడ కూడా మాట్లాడే వాళ్ళ మొహం కనిపించకుండా
సరే వాళ్ళంటే అండర్ గ్రౌండ్లో ఉన్నాళ్ళు, నిషేధిత సంస్థలకు సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వం నుంచి ఇవాళ భద్రతా బలగాల నుంచి పారిపోయి ఎక్కడెక్కడో నక్కి దాక్కొని వాళ్ళ ఐడెంటిటీ రివీల్ కాకుండా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారంటే అర్థం ఉంది. నువ్వు ఎలక్షన్ కమిషన్ దగ్గర పీపుల్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా నమోదై ఉన్న రాజకీయ పక్షానికి సంబంధించిన వాడివి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడివి, ఇవాళ కూడా చట్టసభకి ఎన్నికైన శాసనసభ్యుడివి, నువ్వు కూడా అటువంటి సంస్థల్లాగా వ్యవహరించడం ఏంటి? పారదర్శకంగా మీడియాని అడ్రస్ చేసుంటే, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పటం కోసం ఈ ప్రెస్ మీట్ అనేది ఒక తతంగం కాదు, హంగు దాన్ని ఒక ఆర్భాటపు ప్రచారపు హంగు కాదు అనుకుంటే, బాహాటంగా ఏ సంస్థల వాళ్ళు హాజరయ్యారు, మిగిలిన సంస్థలకు ఎందుకు యాక్సెస్ డినై చేశారు, అన్ని సంస్థల ప్రతినిధులు వాళ్ళు సంధించే ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానం చెప్పటం లేదు, అసలు మీరు ఎందుకు వాళ్ళని ఫేస్ చేయటం లేదు అని చెప్పని చెప్పాలిగా. ఏమీ లేదు. అసలు ఈ డాలర్లు గ్రాడ్యువల్గా ఆ ప్రెస్ మీటు టైం పెంచుకుంటా వెళ్తున్నాడు. ప్రస్తుతం 16 ఏళ్ళ సినిమా టైం పట్టింది. 2:30 గంటలు అంటే 16 ఏళ్ళు కాదు, 18 ఏళ్ళ సినిమా టైం పట్టినట్టే. ఇంకా మరి రాను రోజుల్లో దానివేర సొరకన్న సినిమా చూపిస్తాడో మనకు తెలియదు, 3.5 గంటల సేపు. అయితే మీరు ప్రస్తావించింది, ఇంతసేపు మాట్లాడావు కదా, ఏం మాట్లాడావు, ఏం చెప్పావు? నీ అవగాహన రాహిత్యాన్ని, అలాగే జరుగుతున్న తప్పులను జనరలైజ్ చేసేసి ఆ తప్పుల గ్రావిటీని, ఇంటెన్సిటీని తగ్గించే ప్రయత్నం, రకరకాల, అసలు అన్నిటికన్నా ముఖ్యంగా అరే ఇంత అవగాహన రాహిత్యంతో నాయకులు ఉంటారా అని చెప్పని ఆయన తెలివి తక్కువతనాన్ని ప్రజల ముందు ప్రదర్శించుకుంటా ఉన్నాడు. ఆయన మీడియా ముందుకు రాకుండా ఉన్నా ఓకే, వాళ్ళ సోషల్ మీడియా పులి, సింహం, వీరాది వీరుడు, సోరాది సూర్యుడు అని ఎలివేషన్ ఇచ్చి ప్రచారం చేసుకుంటారు. మీడియా ముందుకు రాగానే గాలి తీసిన తిత్తి అంటారు కదా, ఆ టైప్లో తయారవుతుంది ఈయన పరిస్థితి. నిన్న పరకామణి చోరీ అంశం గురించి మాట్లాడాడు. అసలు ఈ చోరీ సంఘటన ఎలా బయటపడింది అనుకుంటున్నారు? మా ప్రభుత్వ హయాంలో మేము తీసుకున్న భద్రతా చర్యల కారణంగా ఇవాళ మేము సమకూర్చుకున్న అధునాతన సర్వేలెన్స్ కారణంగా ఈ వ్యవహారం బయటపడింది అన్నాడు. ఏముంది, 9 నోట్లు దొరికినాయి, $9, ఓ 72,000 దొరికినాయి, దానికి ఇంత రాద్ధాంతమైంది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా 14 కోట్లు మేము అతని నుంచి టీడీడీకి కట్టించాము అంటున్నాడు. నువ్వెవరు కట్టించడానికి? అతను 9 నోట్లతోటే దొరికాడా, 900 నోట్లతో దొరికాడా, ఎన్ని నోట్లతోటైనా దొరకని. ఇంత సొమ్ము అయితే దొంగతనం, ఇంత సొమ్ము అయితే దొంగతనం కాదు, లేదు ఇంత సొమ్ము అయితే దొంగతనం, ఇంత సొమ్ము అయితే దొంగతనం కాదు అనేది ఏమన్నా పారామీటర్స్ ఉన్నాయా దొంగతనానికి? నిజమే, మీరు డిస్క్లోజ్ చేసినట్టు అతను 9 నోట్లతోటే దొరికాడు. 9 నోట్లు $100 నోట్లు, అవి $900 మీరు డిస్క్లోజ్ చేసిందే. కానీ వాస్తవంగా $112 ఆ రోజు, 112 నోట్లు ఆ రోజు దొరికాయని అంటున్నారు. మీ వాళ్ళు ఆ దొంగతనం కేసుని బయటే బట్టిప్రోలు పంచాయతీ చేసుకునే లక్ష్యంతో ఇతని దొంగతనం ద్వారా చాలా ఆస్తులు కూడబెట్టాడన్న సమాచారం మీకు అందిన మేరకు మీరు అతని నేర తీవ్రతను తగ్గించడం కోసం మీ ద్వారా నియామకం చేపట్టబడ్డ పాలక మండలి పెద్దలు, నాడు ఉన్నతాధికారులు, మీ అనుయాయులు వాళ్ళ డైరెక్షన్ మేరకు దాన్ని 9 నోట్లుగానే డిస్క్లోజ్ చేశారు. మరి 72,000, కేవలం 72,000 దొంగతనం చేశాడని మీరు చెప్తున్నప్పుడు 14 కోట్ల ఆస్తి అతను ఎలా సమకూర్చుకోగలిగాడు? పైగా ఏం చెప్తున్నారు మీరు? 30 సంవత్సరాల నుంచి అతను పనిచేస్తున్నాడు, 30 సంవత్సరాల నుంచి అతను దొంగతనం చేస్తున్నాడు. మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టుకోలేదు అంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నది ఏంటి అంటే, ఈ 30 సంవత్సరాల్లో వాళ్ళ నాయన కూడా ఉన్నాడు. సరే చంద్రబాబు పట్టుకోలా, మరి వీరాది వీరుడు, సోరాది సూర్యుడు, ధరణి కుబేరుడు అని చెప్పుకుంటారుగా మీ నాయన్ని. మహానేత, ఆ నేత, ఈ నేత అని చెప్పని పొగుడుకుంటా ఉంటారుగా. మరి మీ నాయన హయాంలో ఎందుకు పట్టుకోలా? ఈ 30 ఏళ్ళలో ఆయన కూడా ఉన్నాడుగా. ఎవరిదైనా పాపం పండటానికి ఒక టైం రావాలి. దశాబ్దాల తరబడి
మీ తండ్రి కొడుకులు ఈ రాష్ట్రంలో నాయకులుగా చలామణి అయ్యారు. మీ అక్రమాస్తుల వ్యవహారం పండే సందర్భం వచ్చినప్పుడు న్యాయస్థానం దృష్టికి వచ్చింది, మీరు జైలు పాలయ్యారు. అలాగే ఈ రవికుమార్కి సంబంధించిన భాగవతం కూడా అతను 30 సంవత్సరాల నుంచి దొంగతనం చేస్తున్నాడు, 30 సంవత్సరాల నుంచి ఆస్తులు సమకూర్చుకుంటున్నాడు కాబట్టే ఒక సాధారణ జియంగార్ మఠానికి సంబంధించిన గుమస్తా దగ్గర కోట్లాది రూపాయల ఆస్తులు పట్టుబడ్డాయి. 72,000 అని చెప్పని దాని స్థాయిని తగ్గించే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? 72,000 మాత్రమే అతను దొంగతనం చేస్తే 14 కోట్ల రూపాయల ఆస్తులు, 14 కోట్లు కూడా బుక్ వాల్యూ, ఒరిజినల్ మార్కెట్లో 40-50 కోట్లు ఖరీదు చేస్తాయి అంటున్నారు. 40-50 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఆస్తులు ఎలా సమకూర్చుకోగలిగాడు అతను? ఇవాళ విచారం జరుగుతూ ఉంది. అసలు ఇది పరిష్కారమా? ఒక దొంగతనం కేసుని లోక్ అదాలత్లో ప్రభుత్వమే రాజీ చేసుకొని పరిష్కారం చేసుకోవడం అనేది చట్టం నిర్దేశించిన పరిష్కారం ఇది అవునా కాదా? అలాగే ఆ రవికుమార్ ద్వారా టీటీడీకి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు గిఫ్ట్ రూపంలో ఇప్పించారు. అంటే థెఫ్ట్ సొమ్ముని గిఫ్ట్ సొమ్ముగా మీరు చూపించారు. దొంగని దాతగా మీరు మలిచారు. మలిచి అతను శ్రీవారికి దానం రూపంలో ఇచ్చాడు కాబట్టి దానికోసం అతని మీద నమోదు చేసిన కేసులు మేము విత్డ్రా చేసేసుకుంటున్నామని చెప్పని రాజీ ప్రతిపాదన మీ హయాంలో చేయించారు. అవి విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇంతవరకే ఆస్తులు బదలాయింపు జరిగినాయా? లేదు అతని దగ్గర ఇంకా ఆస్తులుంటే అవి ఇంకా ఎవరికి చెందాయి? అసలు ఆ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎన్ని? ఈ 30 సంవత్సరాల దొంగతనంతో అతను ఏ ఆస్తులు సమకూర్చుకున్నాడు? ఎస్, తిరుపతి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 2868 ఆఫ్ 23, 69 ఆఫ్ 23, 70 ఆఫ్ 23, 71 ఆఫ్ 23, 72 ఆఫ్ 23 5 గిఫ్ట్ డీడ్ల ద్వారా, 5 డాక్యుమెంట్ల ద్వారా మీరు శ్రీవారికి గిఫ్ట్ డీడ్ ఇప్పించారు. చెన్నైకి సంబంధించిన ఇంకొక 2 ఆస్తులు కూడా గిఫ్ట్ డీడ్ ఇప్పించారు. ఈ 7 ఆస్తులు శ్రీవారికి గిఫ్ట్ డీడ్ రూపంలో ఇప్పించారు. మరి ఇంకా మిగిలిన ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఆ ఆస్తులు ఎవరెవరికి సంక్రమించాయి? ఇవి కదా విచారం జరుగుతూ ఉంది. అతనికి ఇంకా ఏ ఆస్తులు లేవు, ఈ ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అతని దగ్గర ఉన్న చివరి పైసా వరకు మేము శ్రీవారికి కట్టించాము అని చెప్పని నిర్ధారణ చేయించాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఆరోపణలు మీ మీదకి వస్తున్నాయి. ఇవాళ అతని దగ్గర ఆస్తులు కొట్టేసి శ్రీవారికి తృణమోపనమో విధించారు అని చెప్పని వాళ్ళ భక్తుల మనోభావాలు ఆ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అటువంటిప్పుడు దానికి వివరణ ఇచ్చి తీరాల్సిన బాధ్యత మీది. పైగా విచారణకు హాజరవుతూ నాటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఇవాళ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను ఆ మరణం హత్య అని చెప్పని వాళ్ళ పోస్ట్మార్టం రిపోర్టు నిర్ధారణ చేస్తూ ఉంది. అతను విచారణకు హాజరయ్యి అతను గతంలోనే విజిలెన్స్ అధికారి గిరిధర్కి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు నేను రాజీ పిటిషన్ ఫైల్ చేశానని చెప్పాడు. ఏ పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు, ఎవరి ఆదేశాలతో, ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఇతని మీద ఒత్తిడికి తీసుకొచ్చి ఇతని చేత రాజీ ప్రతిపాదన చేయించారు అన్న వాస్తవం వెలుగులోకి రాబోతుంది. అటువంటి స్థితిలో అతను హత్యగావింపబడ్డాడు. ఇంత బలమైన, ఇన్ని నేరాలతో ముడిపడి ఉన్న, ఇన్ని అక్రమాస్తుల వ్యవహారం వెలుగులోకి వస్తూ ఉంటే సాక్షాత్తు హైకోర్టు ఆదేశాలతో, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడికి ఒక మాచర్ల శ్రీనివాస్ అని చెప్పని ఒక జర్నలిస్టు దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ గారు వారు స్వయంగా అక్కడ విచారణ చేసి అక్కడ వాస్తవాలు నిగ్గుదేర్చుకొని ఆ విచారణలో వెలికి తీయబడ్డ వాస్తవాన్ని వాళ్ళ రిపోర్ట్ రూపంలో గౌరవ హైకోర్టుకి సబ్మిట్ చేస్తే మీకు అది రెడ్ బుక్ రాజ్యాంగంలా కనిపిస్తుందా? వాళ్ళ శ్రీవారు తన సమక్షంలో జరిగిన దొంగతనాన్ని తానే బయట పెట్టుకొని ఆ బాధ్యులని, ఈ అంతిమ దోపిడీదారుల్ని ఒక్కొక్కరిని ఆయన ఈ విచారణ రూపంలో న్యాయస్థానం దృష్టికి, ప్రజల దృష్టికి శ్రీవారు తీసుకొచ్చుకుంటా ఉన్నారు. ఒకవేళ నాడు ఈ లబ్ధిదారుల్లో, ఈ దోపిడీదారుల్లో మీ చిన్నాయన నాటి పాలక మండలి,
ఆ తర్వాత వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి నాటి పాలక మండలి, ఆనాడు మీ ప్రభుత్వ హయాంలో నియామకం చేపట్టబడ్డ మీ అనుయాయులైన అధికారుల ద్వారా ఆ సతీష్ కుమార్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఈ కేసు రాజీ ప్రతిపాదన జరిగింది అంటే రేపు న్యాయస్థానం దృష్టికి వస్తే ఆ రోజు ఈ పెట్టిన ప్రెస్ మీట్లో ఈ వెల్లడి చేసిన అభిప్రాయాన్ని ఏ విధంగా మార్చుకోగలుగుతారు మీరు? ఇవాళ హైకోర్టుకి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయబడింది. హైకోర్టు ఆదేశాలతో చేసిన విచారణ ఆ రిపోర్ట్ ఇవాళ హైకోర్టుకు సబ్మిట్ చేయబడింది. అంతిమంగా రేపు హైకోర్టు ఆ రిపోర్ట్లో ఏమని విచారణ చేసిన అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారో దాని ప్రాతిపదికగా రేపు విచారణ జరుగుతుంది, తన తీర్పు వెలువడించడం జరుగుద్ది. ఈలోపుగానే మీరెందుకు ఇంతటి అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్నారు? స్వామివారి దొంగతనాన్ని మీరెందుకు దాని గ్రావిటీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరిని కాపాడటం కోసం, ఇంకెవరిని సమర్థించడం కోసం ఇవాళ ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు? అంటే మీ పాలనా హయాంలో స్వామివారి సొత్తుని దొంగతనంగా కొట్టేయటాన్ని ఈరోజు మీరు సమర్థిస్తున్నారు. ఎందుకు సమర్థిస్తున్నారు? నిజంగానే స్వామివారి పట్ల భక్తిభావమే ఉంటే, స్వామివారి సొమ్ము కొట్టేయకూడదన్న అభిప్రాయమే మీకుంటే ఇవాళ ఈ సమర్థనలు కాదు మీరు చేయాల్సింది. మా వాళ్ళ వల్ల జరిగిన ఈ పొరపాటుకి చింతిస్తున్నాం, స్వామివారి భక్తులకి క్షమాపణ చెప్తున్నామని చెప్పని మీరు కనుక చెప్పగలిగి ఉన్నట్టయితే కొద్ది మాత్రమైనా సరే మీ ఇంటెగ్రిటీ నిల్చుండేది. కానీ ఇవాళ దొంగతనాన్ని, ఆ దొంగతనాన్ని చేసిన వ్యక్తుల దగ్గర నుంచి దొంగ సొమ్ము కొట్టేసిన వ్యక్తుల్ని కాపాడే ప్రయత్నం, ఆనాటి చర్యను సమర్థించే ప్రయత్నం మీరు చేయటం ద్వారా 100కి 100 పాళ్ళు మీ ఇంటెగ్రిటీ ఇవాళ మీకు మీరే ప్రశాంతకం చేసుకున్నారు. అదే సందర్భంలో మీ స్థాయిని ప్రజల ముందు మీరే పలచం చేసుకుంటా ఉన్నారు.